మకర రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. ద్వాదశంలో శుక్రుడు, ఏకాదశంలో బుధుడు, తృతీయంలో శని. వ్యాపారంలో కృషి ఫలిస్తుంది. మంచి లాభాలు గడించడానికి యోగ్యమైన సమయం ఇది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. అభీష్టాలు సిద్ధిస్తాయి. పలు మార్గాల్లో విస్తరణకి అవకాశం అనుకూలంగా కనపడుతోంది. అధిక లాభాలు గడించడానికి ఏకాదశ బుధ యోగము పరిపూర్ణమైన శక్తిని ప్రసాదిస్తుంది. బుద్ధి చతురతతో ఆలోచించి అందుకు అవసరమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. బుద్ధి చతురతతో ఆలోచించడం ద్వారా ముఖ్యమైన కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. తృతీయంలో ఉన్న శని బలము లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా సహకరిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సద్భావనతో ముందుకు సాగండి. శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అండతో పనిచేయండి. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. సత్యనిష్టతో పనిచేయడం ద్వారా మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. శుభవార్తలు వినే అవకాశం కలుగుతుంది.